మావోయిస్టు పార్టీ మరో కీలక నేతను కోల్పోయింది. కేంద్ర కమిటీ సభ్యుడు ఒడిశా రాష్ట్ర కార్యదర్శి పాక హనుమంతు అలియాస్ యూకే గణేష్ చమ్రు ఒడిశా ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఇతనిపై ₹1,00,00,000 మేర రివార్డు ఉంది. హనుమంతు ఎన్కౌంటర్ను ఒడిశా స్పెషల్ ఆపరేషన్స్ ఏడీజీపీ సందీప్ పాండా ధృవీకరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఒడిశాలోని కంధమాల్ జిల్లా గంజాం పరిధి రాంబా అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగినట్టు భద్రతా బలగాలు వెల్లడించాయి. మొత్తం 5 మావోయిస్టులు మృతి చెందగా అందులో 2 మహిళలున్నారు. మృతుడు పాక హనుమంతుపై 1.10 కోట్ల రివార్డు ఉంది. ఘటనా స్థలంలో 303 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. పాక హనుమంతు దళం సంచారంపై కొద్ది రోజులుగా కేంద్ర నిఘా విభాగం గట్టి నిఘా ఏర్పాటు చేసింది. వారి కదలికలను అనుక్షణం పసిగడుతోంది. పక్కా సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ టీంలతో పాటు ఒరిస్సా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసు బృందాలు జాయింట్ ఆపరేషన్లో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. పాక హనుమంతు స్వస్థలం నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన హనుమంతు బీఎస్సీ చదువుతున్నప్పుడే విప్లవ పార్టీ భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. 4 దశాబ్దాలుగా నక్సలైట్ పార్టీలో పనిచేశాడు. మావోయిస్టు ఏర్పాటు తర్వాత అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. పార్టీ నిర్మాణంలో వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు దళాల విస్తరణలో పాక హనుమంతు అలియాస్ గణేష్ పాత్ర కీలకమైంది. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతూ ఒడిశా మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. పాక హనుమంతు మొదట ఛత్తీస్గఢ్లో పనిచేశారు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీ విస్తరణ బాధ్యత చేపట్టారు. 3 ఏళ్ల క్రితం కేరళ, తమిళనాడులోని పశ్చిమ కనుమల్లో దళాల ఏర్పాటులో చేయించారు. ఒడిశా కీలక నేత సంజయ్ దీపక్ రావు అరెస్టు తర్వాత ఒడిశా మావోయిస్టు కార్యదర్శిగా గణేష్ బాధ్యతలు చేపట్టినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో తెలియజేసింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారంతోనే గణేష్ ఎన్కౌంటర్ జరిగింది. जिसमें इट्स ए ज्वाइंट ऑपरेशन है जिसमें उड़ीसा पुलिस, सीआरपीएफ, बीएसएफ, डीवीएफ सब शामिल हैं। मुख्यतः उसमें एसओजी लीड ले रही है। उसमें आज सुबह एक बहुत बड़ी सफलता उड़ीसा पुलिस को और सिक्योरिटी फोर्सेस को मिली है, जिसमें 4 नक्सल निहत हुए हैं और उसमें एक सेंट्रल कमेटी का मेंबर गणेश उइके है, जो कि उड़ीसा में जितने भी माओवादी का जो ऑपरेशन था वो उसका हेड था। उसे आज सिक्योरिटी फोर्सेस ने निहत करा है और मैं समझता हूं कि इससे जो माओवादी का जो आतंक था उड़ीसा में, उनका जो है रीढ़ की हड्डी थी वो, और वो आज टूट गई है और इससे जो है बहुत बड़ा एक जो है बदलाव आएगा माओवादी स्थिति में उड़ीसा के अंदर। केंद्रीय गृह मंत्री महोदय ने जो एक आह्वान दिया है मार्च 2026 तक माओवाद का अंत करने के लिए, उड़ीसा पुलिस उस ऑब्जेक्टिव को अति शीघ्र पूरा करने के लिए पूरी जी जान से लगी हुई है और मुझे पूरी आशा है कि उसके अंदर सफलता मिलेगी। आप लोग जानते हैं कल शाम को भी कंधमाल जिले में बेलघर पुलिस स्टेशन के अंदर एक एक्सचेंज ऑफ फायर हुआ था एसओजी और माओवादी के बीच में, जिसमें 2 माओवादी निहत हुए थे और उससे 2 दिन पहले मलकानगिरी जिले में 22 नक्सली ने सरेंडर करा है, जो मैं समझता हूं सिक्योरिटी फोर्सेस की भारी सफलता है। आज दिनांक 25 दिसंबर को उड़ीसा राज्य अंतर्गत सुरक्षा बल एवं माओवादियों के बीच में हुई मुठभेड़ में सेंट्रल कमेटी मेंबर गणेश उइके का डेड बॉडी रिकवर होने का भी प्राथमिक जानकारी मिल रहा है। इस संबंध में उड़ीसा पुलिस और विस्तार से थोड़ी देर में जानकारी दे सकता है। वर्ष 2025 में देखा जाएगा भारत सरकार और संबंधित